టీమిండియా డాషింగ్ బ్యాటర్ తిలక్ వర్మ కంబ్యాక్ ను ఘనంగా చాటుకున్నాడు. ఇంజూరీ నుంచి కోలుకొని వచ్చిన ఈ లెఫ్ట్ హ్యాండర్ దులీప్ ట్రోఫీలో సూపర్ సెంచరీతో మెరిశాడు. ఇండియా తో జరుగుతున్న రెండో రౌండ్ మ్యాచ్ లో క్లాస్ బ్యాటింగ్ తో అలరించాడు. 184 బంతులు ఎదుర్కొన్న తిలక్ వర్మ 193 బంతులు ఎదుర్కొని 111 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. తన నేచురల్ బ్యాటింగ్ ను పక్కన పెట్టి టెస్టులకు తగ్గట్లుగా ఆడాడు. క్రీజులో కుదురుకోవటం, స్ట్రైక్ రొటేషన్ మీదే ఫోకస్ పెట్టి ఆడాడు. అడ్డుగోలు షాట్లకు వెళ్లకుండా మంచి బంతుల్ని గౌరవిస్తూ చెత్త డెలివరీలను మాత్రమే బౌండరీ లైన్ దాటించాడు. అవసరమైనప్పుడు సాలిడ్ డిఫెన్స్ తో ప్రత్యర్థి బౌలర్లను విసిగించాడు. ఇటీవల కాలంలో తిలక్ అంతగా రాణించడం లేదు. గాయాల వల్ల కూడా అతడు ఎంతో ఇబ్బంది పడ్డాడు. టీమిండియాలో వస్తూ పోతూ ఉన్న తిలక్ వర్మ కన్సిస్టెంట్ గా రన్స్ చేస్తేనే తన ప్లేస్ ని ఫిక్స్ చేసుకోగలడు. ఈ నేపథ్యంలో ఇంజూరీ తర్వాత అతడు సెంచరీతో ఘనంగా కంబ్యాక్ ఇవ్వడం మంచి విషయమే. ఈ ఇన్నింగ్స్ చూసిన నెటిజన్స్ తిలక్ వర్మ ఇన్నాళ్ల ఆకలి తీర్చుకున్నాడని మెచ్చుకుంటున్నారు. అతడి నుంచి ఇదే అందరూ కోరుకుంటున్నారని కామెంట్ చేస్తున్నారు. ఇక ఇండియా ఏలో తిలక్ వర్మతో పాటు ప్రతాప్ సింగ్ కూడా సెంచరీతో మెరిశాడు. అతడు 189 బంతుల్లో 122 పరుగులు చేశాడు. మొత్తంగా ఈ మ్యాచ్ లో తిలక్ వర్మ 193 బంతులు ఎదుర్కొని 111 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. ఇదే క్రమంలో ఇండియా ఏ జట్టు 380 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది.